హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరి వంటలు బై జ్యోతక్క. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు అయితే వీకెండ్ అంటే సాటర్డే రోజు తీసినటువంటి వీడియో అన్నమాట ఇదైతే. మేమైతే పిల్లల్ని తీసుకొని అయితే బయటకైతే వచ్చాము. సో మా ఊర్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చామన్నమాట. ఇంకా మాకైతే ఇంకా విజిట్ అంటే పిల్లల్ని తీసుకొని విజిట్ చేసేటువంటి ప్లేసెస్లో అయితే ఇది కొంచెం నియరెస్ట్గా ఉంటుంది. అలా వెళ్ళి ఇలా వచ్చేసేయచ్చు. జస్ట్ మన ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుందన్నమాట. అంటే వెహికల్లో వచ్చినట్లయితే బై వాక్ కూడా వచ్చేసేయచ్చు. మేమైతే చిన్నప్పుడైతే బై వాకే వచ్చేసేవాళ్ళమి. సో ఇప్పుడు ఎవరు బై వాక్ రావట్లేదు కాబట్టి ఇంకా బైక్ కానీ ఇంకా ఆటోలో కానీ వచ్చినట్లయితే ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది మనకు. సో అలా పిల్లల్ని తీసుకొని ఇంకా వచ్చేసామన్నమాట బయటకైతే. ఎప్పుడు ఇంట్లో ఏముంటారులే అని చెప్పేసి బయటకైతే తీసుకొని వచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమైతే మూవీకి అయితే వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. బట్ ఏంటంటే విరూపాక్షి మూవీకి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఇంటర్వెల్ నుంచి బయటే ఉన్నా అన్నమాట మా చిన్నోడిని తీసుకువెళ్ళి. ఇంకా అది గుర్తు తెచ్చుకొని ఇంకా మూవీ కంటే కూడా ఇంకా ఇది బెటర్ కదా అని చెప్పేసి ఇంకా వచ్చాము. యాక్చువల్గా సండే అయితే వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము, చూడాలి. సో ఎలా ఉంది దేవరా మూవీ అనేది, ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో నాకైతే ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టము, అలాగే అల్లు అర్జున్ అన్నా కానీ చాలా ఇష్టము. వీళ్ళ మూవీస్ వచ్చినట్లయితే ఖచ్చితంగా నేనైతే చూడాలని ఆశపడతాను. అండ్ ఇక్కడ చూసారు కదా స్కేటింగ్ అన్నమాట. స్కేటింగ్ అయితే పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు. మా వాడైతే దింపితే దిగేసేటట్టున్నాడు అన్నమాట. సో అలా ఉన్నాడు. వాళ్ళు చేస్తూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించి ఈ వీడియో అయితే నేను ఈ చిన్న క్లిప్ అయితే నేను తీసుకోవడం జరిగింది. చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళంతా కూడా బేసిక్లో ఉన్నట్టున్నారు చిన్న పిల్లలు అయితే. సో బాగా చేస్తున్నారు. మా పిల్లలకు కూడా నేర్పించాలని నాకైతే కోరిక. కాకపోతే ఏంటంటే నేర్పించవచ్చు కానీ డ్రాపింగ్ పికప్ అనేది కష్టమైపోతుందన్నమాట. ఇంకా నా పాటికి నేనైతే వర్క్ అయితే వెళ్ళిపోతాను. ఇంకా మా సార్ కూడా ఇంకా వచ్చేసరికి 9 అలా అయిపోతుంది కాబట్టి కష్టమవుతుంది. ఎవరైనా మనకు పర్టికులర్గా డ్రాప్ పికప్ చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేర్పిస్తే బాగుంటుందని చెప్పేసి నా విష్ అన్నమాట. ఇంకా అయితే చూసారు కదా, ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా అక్కడ ఉయ్యాళ్ళు అవన్నీ ఉంటే కూడా తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా మా చిన్నోడైతే దారిని అయితే కుదురుగా రాడన్నమాట. చూడండి, అందరూ ఒక వేలో పోతే వీడొక్కడు ఒక వేలో పోతాడు. ఇదన్నమాట వాడి స్పెషాలిటీ. సో ఈ చిల్డ్రన్స్ పార్క్ అనేది నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ టైంలో అయితే ఎస్టాబ్లిష్ అయితే చేశారన్నమాట. సో ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక 20 years ఆఫ్ హిస్టరీ అయితే ఈ చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంది. సో అప్పుడైతే ఇంత డెవలప్ అయితే కాలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా బాగా పిల్లలకి కావాల్సినటువంటి మంచి ఎక్విప్మెంట్స్ కూడా అక్కడ అమర్చారన్నమాట. బాగా పిల్లల్ని తీసుకొని వచ్చి ఆడించుకోవాలన్నా, వాళ్ళకి కొంచెం అంత ఫన్ క్రియేట్ చేయాలన్నా చిల్డ్రన్స్ పార్క్ అనేది నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళకి చాలా చీపెస్ట్ బడ్జెట్లో మనం వెళ్ళి చూడాల్సినటువంటి ఒక మంచి ప్లేస్గా నేను చెప్తాను. సో పిల్లలకే కాదండి, సో పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైనా జాగింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, వాకింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఒక మంచి ప్లేస్గా దీన్ని అయితే చూస్ చేసుకుంటారు ఈ లోకల్లో ఉండే వాళ్ళు అయితే. సో ఇంకొచ్చేసి దసరా వెకేషన్ అయితే ఇచ్చేసారు కదా పిల్లలకి. ఇంకా పిల్లల్ని అయితే ఎక్కడికైతే తీసుకువెళ్ళలేదు, వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఒకవేళ వెళ్ళినట్లయితే తప్పకుండా నేను వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీలో ఎవరైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వడం మర్చిపోకండి. మీ ఒపీనియన్స్ అలాగే మీ సజెషన్స్ అనేవి నాతో షేర్ చేసుకోండి తప్పకుండా కామెంట్ బాక్స్లో. అయితే మీరు ఇచ్చేటువంటి ఆ చిన్న లైక్ అనేది నాకు ఒక ఎంకరేజ్మెంట్ కింద వస్తుంది. ఈ వీడియో అనేది ఇంకొద్ది మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. సో ఎవరైనా మా నెల్లూరుకి విజిట్ చేసినట్లయితే తప్పకుండా చిల్డ్రన్స్ పార్క్ని మాత్రం విజిట్ చేయకుండా పోకండి. సో చాలా బాగుంటుంది. సో ఎస్పెషల్లీ పిల్లలకైతే చాలా ఫన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ స్లైడ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఏంటంటే నునుపు అనేది చాలా వరకు పోయిందన్నమాట. సో అందువల్ల జారడం అనేది జారుతూ ఉంటే అసలు జారట్లేదు, స్ట్రక్ అయిపోతూ ఉందన్నమాట మధ్యలో. అంటే నాకు తెలిసి మా చిన్నప్పుడు ఏవైతే ఉన్నాయో అవే అనుకుంటున్నాను ఇవైతే. అందువల్ల ఇవి సరిగా వర్క్ అవ్వట్లేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ దీనికంటే కూడా కొంచెం చిన్న హైట్లో ఇదైతే చాలా బాగా జారుతుంది.
ఇక్కడ మా చిన్నాడు చూడండి, ఆయన ఎక్కాలంట, ఆయన ఎక్కి జారాలంట. సో పిల్లలు అలా ఆడుతూ సంతోషంగా స్పెండ్ చేస్తుంటే సో చాలా బాగా అనిపిస్తుంది, మనసుకి అదొక తృప్తిగా ఉంటుందన్నమాట పేరెంట్కి అయితే. ఇప్పుడు చూడండి, అది చూడండి బాగా జారిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా చిన్నప్పుడు మేము ఆడుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నమాట. సో చాలా బాగా అంటే ఒక్కసారిగా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే. అప్పట్లో అయితే మేమైతే 2 రూపీస్ టికెట్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళమి, జస్ట్ 5 రూపీస్ తీసుకెళ్లే వాళ్ళమి చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళినప్పుడు. సో 2 రూపీస్ టికెట్ కొనుక్కునే వాళ్ళమి, అలాగే 3 రూపీస్ ఆటోలో వచ్చేవాళ్ళం అన్నమాట. అప్పట్లో అయితే 3 రూపీసే అన్నమాట ఆటో అయితే, షేర్ ఆటోస్. నెక్స్ట్ ఇక్కడ అయితే ఇంకా కార్ అయితే ఎక్కించాం మా చిన్నోడిని అయితే. సో ఉంటాడు అనుకున్నాము, బట్ ఏంటంటే ఫస్ట్ ట్రిప్ ఏంటంటే కొద్దిగా స్లోగా ఉండేసరికి ఉన్నాడు తను. సెకండ్ ట్రిప్ కొంచెం అంత ఫాస్ట్ పెంచేసరికి వాడు అసలు ఉండలేదు, ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా నేనైతే ఇంకా భయం వేసింది, ఇంకా పక్కన జడుచుకుంటారేమో, ఇంకా ఫీవర్ అట్లా వస్తుందని చెప్పేసి నేను ఇంకా దింపేయమని చెప్పేశాను. సో ఇక్కడంతా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత అయితే ఆపేసిన తర్వాత తీసుకున్నాము. సో మేమైతే మా పెద్దోడిని అంత ఏజ్ ఉన్నప్పుడే, అంటే ఒక 3 ఇయర్స్ అలా ఉన్నప్పుడు మేము తీసుకెళ్ళాము చిల్డ్రన్స్ పార్క్ అయితే, వాడు పుట్టినప్పుడు. అప్పుడు తీసుకువెళ్తే మేము జైంట్ విల్లా ఎక్కామన్నమాట వాడిని ఎత్తుకొని. వాడైతే అస్సలు భయపడలేదండి, వీడికి ఏంటంటే చాలా పిరికోడు అన్నమాట, చిన్నోడైతే భయపడుతూ ఉంటాడు. మా పెద్దోడు అలా కాదు, సో బాగా ఎంజాయ్ చేస్తాడన్నమాట అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానివ్వండి. సో మా చక్రి అంత పాప కూడా ఎక్కింది, తనేం ఏడవలేదు, బట్ మా వాడైతే ఏడుస్తూ ఉన్నాడు. సో అప్పటికే ఇంకా అయితే 7 అయితే అయిపోయింది టైము. ఇంకా పెద్దగా ఎక్కేవి కూడా ఏం లేవు అక్కడ పిల్లల చేత ఆడించడానికి. ఇంకా సరే అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఇది వచ్చేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్తో ఫిష్ అయితే భలే చేశారన్నమాట, చాలా బాగా అనిపించింది. ఇంకా దాన్ని అయితే షూట్ చేసుకున్నాను, బాగుంది కదా. సో వ్యర్థాలతో రీయూజ్ చేయడం అంటే ఇదేనేమో మేబీ. సో మంచి క్రియేటివిటీ అన్నమాట, చాలా నచ్చింది నాకైతే. సో ఎవరైనా మా నెల్లూరు వచ్చినట్లయితే తప్పకుండా చిల్డ్రన్స్ పార్క్ అనేది విజిట్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయటకైతే వెళ్ళి ఇంకా టిఫిన్ అయితే తిన్నాము, సాటర్డేనే కాబట్టి ఇంకా టిఫిన్స్ అయితే తినేసామన్నమాట. ఒక గీ కారం దోశ, పెసరట్టు, అలాగే పరోటా అయితే తీసుకున్నాము. ఇంకా పరోటా అయితే అసలు నాకేం టేస్ట్ పెద్ద అనిపించలేదు, ఇంకా 2 కూడా బాగున్నాయి. ఇంకా మా చిన్నోడు అయితే చూడండి, ఇంకా స్పూన్తో తినాలంట, తనైతే ఎలా పాసిబుల్ అవుతుందో మీరే చెప్పండి. అదేమో పడిపోతూ ఉంది నోటి దగ్గర వరకు పెట్టుకున్నట్లయితే. బట్ ఏంటంటే ఫైనల్గా తను అనుకునింది అయితే చేసాడు, స్పూన్తోనే దాన్ని నోట్లో పెట్టుకోవడం జరిగిందన్నమాట. సో పట్టు వదలని విక్రమార్కుల్లాగా చేశాడనమాట. సో తనైతే కంప్లీట్ చేశాడు. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. నచ్చితే కనుక ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.